బీసీ రిజర్వేషన్లు పెంచాలి, స్థానిక ఎన్నికలకు ముందే పూర్తి అవ్వాలి, అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలి. ఇంతవరకు రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలు ఆశీర్వదిస్తే మోడీ అవకాశం ఇస్తామన్నారు అంటున్న ఈటల. తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంతే, వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తే సీఎం తీర్మార్ మల్లన్న. కృష్ణయ్య రాజీనామా చారిత్రాత్మకం, ఎమ్మెల్సీ రమణ. వీళ్ళంతా బీసీల కోసం కొట్లాడుతున్నారు. కొత్తగా మన తీర్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ గారు కూడా బీసీ ఉద్యమానికి బాగా ఒక దాన్ని హైప్ చేసుకొని అంటే ఆ ఉద్యమాన్ని నడిపించడం కోసం నడుం బిగించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో రెడ్డిల అంతకుముందు రావుల పాలన చూసాం, ఇప్పుడు రెడ్డి పాలన చూస్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీఏ ముఖ్యమంత్రి అవుతున్నాడు. అంటే ఇందులో ఉన్న వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి పదవి వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ వస్తుంది అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి బీసీఏ కావాలని చెప్పి ఈటల రాజేందర్ కానీ, అదేవిధంగా తీర్మార్ మల్లన్న కానీ, ఎమ్మెల్సీ రమణ కానీ, వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. కాకపోతే బీసీలతో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే కొట్లాడే సామర్థ్యం ఉన్నది, లక్షల ఓట్లు ఉన్నాయి, జనాభాలో అధిక శాతం 50 నుంచి 50% బీసీలు ఉన్నారు. బీసీల ఓట్లు బీసీలకు వేసుకున్నా కూడా బ్రహ్మాండంగా బీసీలే గెలుస్తారు. సో అధికారాన్ని చేపట్టాల్సిన వాళ్ళు అధికారం చేపట్టిన వాళ్ళ కింద కొంతమంది చెంచాగిరి చేయడం వల్ల బీసీలు ఇంకా వెనుకబడ్డరు, వెనుకకు నెట్టేయబడ్డరు. వెనుకబడితేనే ఉంటారు, ఇంకా వెనుకనే ఉంటారు. ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకోకుండా బీసీలం ఒకరి కింద బానిసలుగా ఉన్నప్పుడు ఆ నాయకుడి కిందనే ఉంటే నా జీవితం ఉంటుంది, ఆ సార్తో ఉంటేనే నాకు లైఫ్ ఉంటుంది, ఇంకోళ్ళ దగ్గర ఉంటేనే నా పబ్బం గడుస్తుంది, పొట్ట గడుపుతుంది, నేను ఇక్కడికే ఉంటా అని గొర్రె పెత్తడు గుణాలతో ఆలోచించి అప్పుడు మనం అక్కడే అయిపోతాం. అది కాదు అని చెప్పి ఆ బానిస సంఖ్యలను తెంచుకొని బయటికి వచ్చి నేను ఇంతే కాదు నేను ఇంకెంతో అని నిరూపించుకున్నప్పుడు బీసీలు అధికారం చేపట్టే అవకాశం త్వరలో ఉంటుంది.